పాలిసెట్ 2026 సంబంధించి 99 రూపీస్ కోర్స్ అయితే అవైలబుల్లో ఉందో మన యాప్లో. సో దీంట్లో మన దగ్గర పీడిఎఫ్స్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. తర్వాత టెస్ట్ సిరీస్ ఏమి ఉన్నాయి, మోర్ దాన్ 50+ అయితే కనుక ఉన్నాయి. తర్వాత టెస్ట్ సిరీస్ సబ్జెక్ట్ వైజ్గా కాకుండా మరి గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నాయి. గ్రాండ్ టెస్ట్ కూడా 10+ అయితే ఉన్నాయి. దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది. సో మీరు ఫస్ట్ పీడిఎఫ్ అయితే ఒకసారి చదువుకున్న తర్వాత మ్యాక్సిమం టైం అంటే మీకున్న టైంలో 80% టైంని మీరు టెస్ట్ సిరీస్ని ప్రాక్టీస్ చేసేకి ట్రై చేయండి. ఎందుకంటే మనం రీసెంట్గా చదివి ఉంటాం కదా 10th క్లాస్. సో అవే టాపిక్సే ఇక్కడ మనం మరీ థియరీ వైజ్గా చదువుకుంటూ కూర్చున్నాం అనుకోండి, మనకు బిట్ వైజ్గా ప్రాక్టీస్ కాదు. కాబట్టి మీరు ఎంసీక్యూస్ వైజ్గా ప్రాక్టీస్ చేస్తే కనుక మన దగ్గర మోర్ దాన్ 50 టెస్ట్ సిరీస్ ఉన్నాయి కాబట్టి టాపిక్ వైజ్గా. సో మీరు అవి ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కడ మిస్టేక్ అవుతుందనేది మనకు తెలుస్తుంది వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. అక్కడ మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసాం అనుకోండి, ఎలిమినేషన్ ప్రాసెస్లో కూడా మనం మంచి స్కోర్ని అయితే తెచ్చుకోవచ్చు, అంటే కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేయొచ్చు ఎలిమినేషన్ ప్రాసెస్లో. కాబట్టి 80% మీరు టెస్ట్ సిరీస్ రాసేకే ట్రై చేయండి. తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది టెస్ట్ సిరీస్ రాయడం లేదు, సో దట్ మనకు అంత ఎఫెక్ట్ కనిపించదు. టెస్ట్ సిరీస్ మీరు ఎప్పుడైతే రాస్తారో అప్పుడు మనకు రిజల్ట్ అనేది బెస్ట్ రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.